హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం రోజు మాట్లాడే చిన్న చిన్న వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అదేం పెద్ద విషయం కాదు, ఏంటి ఆశ్చర్యం, అమ్మయ్య లాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. అదేం పెద్ద విషయం కాదు అని అంటుంటాం కదా, అలాంటప్పుడు ఇట్ డజంట్ నాట్ మ్యాటర్, ఇట్ డజంట్ నాట్ ఏ మ్యాటర్ అని చెప్పాలి. అలాగే నాకు ఆకలిగా ఉంది అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ అని చెప్పాలి. అలాగే నాకు దాహంగా ఉంది, ఐఎమ్ థర్స్టీ, ఐఎమ్ థర్స్టీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే చింతించకు, ఎవరైనా బాధపడుతున్నప్పుడు చెప్తాం కదా, డోంట్ వరీ, డోంట్ వరీ అని చెప్పాలి. అలాగే ఏంటి ఆశ్చర్యం, ఏదైనా మనకి ఆశ్చర్యంగా అనిపించినప్పుడు వాట్ ఏ సర్ప్రైజ్, వాట్ ఏ సర్ప్రైజ్. అలాగే ఇది సరైంది కాదు అని చెప్పడానికి ఇట్స్ నాట్ ఫేర్, ఇట్స్ నాట్ ఫేర్. అలాగే నేను వెళ్ళాలి, ఐ నీడ్ టు గో, ఐ నీడ్ టు గో. అలాగే ఇది క్లిష్టమైనది, ఇట్స్ కాంప్లికేటెడ్, ఇట్స్ కాంప్లికేటెడ్. అలాగే నేను ఈరోజు ఖాళీగా ఉన్నాను, ఐఎమ్ ఫ్రీ టుడే, ఐఎమ్ ఫ్రీ టుడే అని చెప్పాలి. అలాగే నీకేది కావాలో అదే చెయ్యి, డూ వాట్ ఎవర్ యూ వాంట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పాలి. అలాగే నాకు ఖచ్చితంగా తెలియదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ షూర్. అలాగే దాన్ని మర్చిపో అని చెప్పడానికి ఫర్గెట్ ఇట్, ఫర్గెట్ ఇట్. అలాగే అమ్మయ్య, మనకి ఏదైనా రిలాక్స్గా అనిపించినప్పుడు అంటుంటాం కదా, వాట్ ఏ రిలీఫ్, వాట్ ఏ రిలీఫ్ అని చెప్పాలి. ఎంత ఆసక్తికరంగా ఉంది, ఏదైనా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు చెప్తుంటాం కదా, హౌ ఇంట్రెస్టింగ్, హౌ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం రోజు మాట్లాడే చిన్న చిన్న సెంటెన్సెసే కదా. మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. ఇలా చిన్న చిన్నగా మనం నేర్చుకున్నామంటే ఇంగ్లీష్ని చాలా త్వరగా ఈజీగా ఇంగ్లీష్ నేర్చేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.